హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజైతే అక్కి రొట్టి చేస్తున్నానండి. అదే అండి మన బియ్యం పిండి రొట్టె లేకుంటే అక్కి రొట్టి అంటారు. మనకు కావాల్సిందల్లా బియ్యం పిండి అండి. ఇన్స్టెంట్‌గా మనం వెంటనే చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో రైస్ ఫ్లోర్ ఉంది అంటే బియ్యం పిండి ఉందంటే త్వరగా చేసుకోవచ్చండి. అక్కి రొట్టి లేదంటే సూపర్ మార్కెట్స్‌లో ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్‌లో అయితే బియ్యం పిండి అయితే దొరుకుతుందండి. మనం బియ్యం పిండి రెగ్యులర్‌గా యూజ్ చేసేటట్లయితే అక్కి రొట్టె మనం త్వరగా చేసుకోవచ్చండి. ఫాస్ట్‌గా ఇంట్లో ఒక 10 మినిట్స్‌లో అయితే అక్కి రొట్టె చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం డైరెక్ట్‌గా కుకింగ్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా హాఫ్ కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. మనం కొట్టించిందైనా సరే లేకుంటే సూపర్ మార్కెట్‌లో మనకి దొరుకుతుంది కదా, అదైనా తీసుకోవచ్చు. హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్, బియ్యం పిండికి తగ్గంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలండి. దీనికి పచ్చిమిర్చి తొక్కేసుకోవాలండి. ఒక 7 నుంచి 8 వరకు ఇలాగా మిర్చి తీసుకొని మిక్సీలో కచ్చాపచ్చగా వేసుకొని మిక్సీ కొట్టుకోవాలండి. అలాగే ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు వేయించిన పల్లీలు తీసుకొని ఇవి కూడా కచ్చాపచ్చాగా మనం మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పల్లీలు మిక్సీ కొట్టేసుకొని కలిపేసుకుందాము. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి. తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇంత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందాక పచ్చిమిర్చి మనం పల్లీలు వేంపుకున్నాం కదా, ఇలాగ కచ్చాపచ్చా కొట్టేసుకొని అవి కూడా వేసేసుకొని మనం పిండి తడిపేసుకోవాలండి. ఇలాగ వాటర్ వేసుకుంటా మనం పిండిని అయితే బాగా తడిపేసుకోవాలండి. మనం త్వరగా కూడా చేసుకోవచ్చు బియ్యం పిండి రొట్టె లేకుంటే అక్కి రొట్టె. ఇలాగ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా, కావాలంటే పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకొని కచ్చాపచ్చాగా కొట్టేసుకొని వేసుకోవచ్చు. లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని మనం పిండిని అయితే బాగా తడిపేసుకోవాలండి. ఇలాగ వాటర్ పోసుకుంటా తగినంత వాటర్ పోసుకుంటా, మరి జారుడుగా కాకుండా కొంచెం మనకి రొట్టె పిండి ఎట్లా ఉంటుందో అలాగ తడిపి పెట్టేసుకొని చేసుకుందాము. ఇప్పుడైతే పిండిని మెత్తగా తడిపేసుకున్నామండి గట్టిగా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని లాస్ట్లో తడిపి వెంటనే కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకొని చేసుకోవచ్చండి అక్కి రొట్టి. ఆల్రెడీ మనం ఛానల్లో బియ్యం పిండి నిప్పట్టు ఉంది, బియ్యం పిండి వడలు ఉన్నాయండి. ఇది వచ్చేసి అక్కి రొట్టి అండి. మనకు త్వరగా అయిపోతాయండి బియ్యం పిండితో ఏది చేసినా కూడా. ఇందులో కావాలంటే కూడా తోటకూర కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఇందులో తోటకూర కూడా వేసుకొని మనం అక్కి రొట్టె అయితే చేసుకోవచ్చు. ఇలాగ బియ్యం పిండి తడిపేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి ఇప్పుడు రోటీ అయితే కొట్టేసుకుందామండి. ఇలాంటి మనకి భక్షాల పేపర్ అంటారు కదండి, రాయలసీమ సైడ్ మనకి ఎక్కడైనా చిన్న చిన్న కిరాణం షాపులలో అమ్ముతారండి. ఇవి 5 రూపీస్కి ఒకటి. ఇవి తెచ్చేసుకొని మనము ఇలాగంతా ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద మనము రోటీ తట్టుకుందాము. ఈ సైజు మాత్రం పిండి అయితే తీసుకోవాలండి. మనము కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి అక్కి రొట్టికి. ఇప్పుడైతే మనము పేపర్ తెచ్చుకున్నాం కదా, ఇది పేపరు మనం భక్షాల పేపర్ మీద తట్టుకోవాలండి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని అలాగంతా తట్టేసుకోవాలండి. ఆల్రెడీ మనం పెన్నం పెట్టేసి పెట్టుకోవాలి. ఐరన్ పెన్నం అయితే బాగా వస్తాయి ఇవి అక్కి రొట్టికి, నాన్ స్టిక్ కంటే. ఇలాగ అంతా తట్టేసుకోవాలండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. మనం కావాలంటే ఇందులోకి తోటకూర కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే వేస్తున్నాను. ఇలాగంతా తట్టేసుకొని పెన్నం మీద వేసుకుందాం. ఇప్పుడైతే మనము పెన్నం మీద ఇలాగ వేసుకోవాలండి. డైరెక్ట్ కూడా మనకి ఎక్స్పర్ట్స్ అలా అయితే కానీ డైరెక్ట్ కూడా తట్టుకోవచ్చు అండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఈ పేపర్ మీద వేసేసుకొని తట్టేసుకుంటాను. లేదంటే మనం డైరెక్ట్గా పెన్నం మీద కూడా వేసుకొని తట్టుకోవచ్చు. ఐరన్ పెన్నం అయితే బాగా వస్తుందండి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ మనం ఆయిల్ పట్టించేసేయాలి పెన్నానికి. ఇలాగ చిన్నగా అలాగ అనుకుంటా తీసేయాలండి. అంతే. ఫస్ట్ ఒకసారి చేసినప్పుడు మనకు కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటు చేయంగా అలవాటు అయిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని కాల్చుకుందాము. 2 సైడ్స్ అయితే బాగా కాలాలండి ఇది.
ఇలాగ కొద్దిగా బాగా కాలుతానే ఇలాగ తిరిగేసుకోవాలండి. మనకి రొట్టె అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి జారుడు కాకుండా చూసుకోండి. గట్టిగా ఉంటే కొద్దిగా మరి గట్టిగా వద్దు, మరి జారుడు కాకూడదు. మనం రొట్టె పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఇప్పుడైతే రెండు పక్కల బాగా రోస్ట్గా కాల్చుకున్నాము. ఇప్పుడైతే రెండు పక్కల ఇలా కాల్ చేసుకున్నానండి. 2 సైడ్స్ బాగా కాలింది. ఇప్పుడు వచ్చేసి నేను ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేస్తానండి. ఇలాగ నేనైతే పికిల్తో టేస్ట్ చేస్తానండి. మన ఇష్టం, కర్రీతో కానీ ఏ దాంతోనే టేస్ట్ చేయొచ్చు. కానీ బియ్యం పిండి టేస్ట్ తెలియాలి మనకి అంటే బియ్యం రోటి, అక్కి రోటికి మనం పికిల్తో టేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి భీమవరం పికిల్స్ అండి. మన కర్నూలులో ఉంది కదా భీమవరం పికిల్స్, అక్కడి నుంచి తెప్పించినానండి. చాలా టేస్ట్ అయితే బాగుంది. పికిల్ కూడా ఫ్రెష్గా ఉంది, చాలా బాగా పెట్టినారు. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుందండి అక్కి రొట్టి. మనం మామిడికాయ చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఇష్టం, ఏ పికిలైనా తీసుకోవచ్చండి. లేకుంటే మనం ఇంట్లో ఏదన్నా రోటి పచ్చడి ఉంటుంది కదా, దాంతో కూడా టేస్ట్ చేసుకోవచ్చు. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి అక్కి రొట్టి. మనకి కర్రీ ఏది లేకుండా ప్లెయిన్గా ఇలాగా అక్కి రొట్టి పెట్టేసుకొని ఇంట్లో ఇలాగ పికిల్స్ ఉంటాయి కదా, వేసుకొని తినేయచ్చండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.